శ్రీమన్ లేరా, సూర్యుడు కూడా లేచాడు, నువ్వు ఇంకా లేవలేవు నానా. ఏంటమ్మా? స్కూల్ కి టైం అవుతుందన్నా, ఈరోజు స్కూల్ కి వెళ్ళవా? లే. ఇప్పుడే వెళ్ళాలా మమ్మీ? ఇప్పుడు నా స్కూల్ దుమ్మ కొట్టా. స్కూల్ డుమ్మా కొట్టొద్దు నాన్న, వెళ్ళాలి. నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి బాగా చదివి. స్కూల్ డుమ్మా కొట్టొద్దు నాన్న, రోజు రెగ్యులర్ గా వెళ్ళాలి. లే. సరే మమ్మీ, లేస్తున్నా. అమ్మా, చాలా చలిగా ఉన్నది. అవునరా, చాలా చలి పెడుతుంది. చి 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 చి, వెరీ బ్యాడ్ స్మెల్. బాత్రూమ్ కి వెళ్ళిరా బాబు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. వెళ్ళు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయమ్మా, నీళ్ళకు కూడా స్వెటర్ వేయాలి. నీళ్ళకు కూడా స్వెటర్ వేస్తారా నాయన? రే, ఏం తిన్నావురా ఇంతగానో బాంబులు వేస్తున్నావు? మమ్మీ, రాత్రి మా ఫ్రెండ్స్ తోని బజ్జీలు తిన్నా మమ్మీ, మిరపకాయ బజ్జీలు, అందుకు కొంచెం బాంబులు వస్తున్నాయి. ఏరా, నువ్వు నాకు తెలియకుండా మీ ఫ్రెండ్స్ ఎంబడి దొంగ కోళ్ళు పట్టేటోళ్ళలాగా దొంగలాగా తినేసి వస్తున్నావారా ఫ్రెండ్స్ ఎంబడి వెళ్ళి? లేదమ్మా, నేను నిన్న ఒకటే రోజు తిన్నా. లేదు, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావురా, నువ్వు దొంగ కొడుకుని తయారైనవు. అమ్మా, నేను దొంగ కొడుకుని కాదు, నీ కొడుకుని. వేషావారా మళ్ళీ? పో మమ్మీ, నువ్వు అంతే గమ్మత్ చేస్తావు. సరే గాని, నువ్వు బ్రష్ రోజు చేస్తున్నావా నాన్న? చేస్తున్నామ్మా. రోజు బ్రష్ చేస్తున్నావు కానీ రోజు కోల్గేట్ డబ్బా అయిపోతుందేమ్రా? కొంచెం తీయ ఉన్నా అమ్మా, అందుకే కొంచెం సప్పరిస్తున్నా. ఓరి నాయనో, నీతో పెద్ద తలకాయ నొప్పి ఉందిరా. సరే, ఒకసారి నీ పళ్ళు చూపి. నీ పళ్ళంతా చాలా పచ్చగా అయినాయి, మొత్తం జెమ్స్ అంతా ఎక్కినాయిరా నీ పళ్ళల్లో. ఏం బ్రష్ చేస్తున్నావో ఏమో నాన్న, నువ్వు డెంటల్ కి తీసుకెళ్ళాలి నేను. అమ్మా, నేను డెంట్లోకి రామమ్మా, నా బల చూడు కూర్చుంటే నాకు భయమవుతుంది. ఓరి నాయన, ఏం బ్యాడ్ స్మెల్ రా. ఒక సైడ్ పళ్ళు సరిగ్గా దోమవు, ఈ బాంబుల గోలు ఒకటి. నాకు అందరి ఇళ్లలోనేమో సంవత్సరానికి ఒక్కసారి దీపావళి చేసుకుంటారు, మన ఇంట్లో మాత్రం ప్రతిరోజు దీపావళి నీ వల్ల. అట్లా ఉంటుంది మమ్మీ మనతోని. ఓరి దేవుడా, ఏం స్మెల్ రా ఇది, తట్టుకోలేకపోతున్నా. రే, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకరా, వెళ్ళు ఫస్ట్ బాత్రూమ్ కి వెళ్ళు. వెళ్ళరా బాబు, ఫస్ట్ అయితే వెళ్ళురా బాబు. కడుపులో తిప్పుతుండ్రా నాయనా. సీమన్, హాయ్ లక్కక్క. సీమన్, నాకు ఎందుకో స్కూల్ కి వెళ్ళబుద్ధి అయితలేదు. అక్క, నాకు స్కూల్ వెళ్ళాలనిపిస్తలే. సీమన్, ఈరోజు ఎలా నా అబద్ధాలు చెప్పి స్కూల్ డుమ్మగొడదాం. అవునక్క, ఈరోజు ఏమైనా ప్లాన్ చేద్దామా? అవునా, నాకు ఏం ప్లాన్ చేయాలో తెలుస్తలేదు. అవునా అక్క, నేనున్నా కదా, చెప్పదా ప్లాన్ ఏంటో? నేను మిర్చి బజ్జీ తిన్నాను రాత్రి మా ఫ్రెండ్స్ తో కలిసి, అందుకే నేను నిజంగా బాత్రూమ్ వెళ్ళా. అక్క, నాకు మోషన్స్ అయినాయి, అందుకే నేను స్కూల్ వెళ్తలేను. ఓకే సీమన్. అక్క, నువ్వు ఇంటికాడ ఉంటే మంచిగా ఆడుకోవచ్చు. అవునరా. అమ్మ దొంగలారా, నేను మీ ప్లాన్ మొత్తం వినేసాను, నాకు అర్థమైంది మీ గురించి. మీ ప్లాన్ మొత్తం నేను వినేశాను రా. అమ్మరే దొంగ మమ్మీ, ప్లాన్ వినిపించిందా? నీకు తెలిసిపోయిందా మమ్మీ? తెలిసిపోయిందా అక్క? ఇలా స్కూల్ కు వెళ్ళక తప్పది. వెరీ బ్యాడ్ స్మెల్. అత్త వీడు నీకు తెలియకుండా మిర్చి బజ్జీలు తిన్నాడు. అవునా లక్కీ? అవును లక్కీ, నాకు ఆ విషయం ముందే తెలుసు, వీడు చెప్పేశాడు, అందుకే పొద్దున్న నుంచి ఒకటే విధ్వంసం సృష్టిస్తుండు. లక్కీ, వెరీ బ్యాడ్ స్మెల్. రే, నీకేం కాలేదురా, నువ్వు ఈరోజు స్కూల్ కి వెళ్ళాలి, నువ్వు యాక్టివ్ గా ఉన్నావు చాలా. సరే అమ్మా, అక్క. సరే మమ్మీ, నేను స్కూల్ కి వెళ్ళాక సాయంత్రం సేమియా చేసి పెట్టు అమ్మా. సరేరా, చేస్తా. అక్క, నీకోసం సాయంత్రం సేమియా ఉంచి పెడతా కొంచెం. సరే సీమన్. అదంతా సరే గాని, ఇప్పుడు మీరు ఇద్దరు రెడీ అయ్యి స్కూల్ కి వెళ్ళిపోవాలి, ఓకేనా? తప్పకుండా వెళ్తాం మమ్మీ. సరే. ఆ సీమన్, వెళ్ళి రెడీ అయిద్దాం. సరే లక్కక్క. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ బటన్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, అందరికి టాటా.